హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్ కుమార్ వానరాశి ప్రజావైద్యశాల నుంచి విజయవాడ. ఇప్పుడు టైము 1:36. ఈరోజు తేదీ 3/1/2025. ఈ సమయంలో నేను ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక 15-20 నిమిషాల క్రితం ఒక పెద్ద వయసు ఆవిడ, ఒక 52 సంవత్సరాలు ఉంటాయి. ఈ 52 సంవత్సరాల మహిళ ఛాతీ నొప్పితో బాధపడుతూ వచ్చింది. ఏంటి అని ఈసీజీ పంపించి ఈసీజీ తీసుకొచ్చేసరికి సడన్ కార్డియాక్ అరెస్ట్. ఎందువలన వచ్చింది అనేటువంటి విషయాలు చూసుకుంటుంటే, రెగ్యులర్గా ఆమె హిల్ ఏరియాస్లో ఉంటుందండి, కొండ ప్రాంతంలో ఉంటుంది. రెగ్యులర్గా మెట్లెక్కి దిగడం వల్ల వచ్చేటువంటి కాళ్ళ నొప్పులకి డైక్లోఫెనాక్ అనే మందు ఎక్కువగా వాడడం వల్ల ఈ యొక్క కంప్లైంట్ వచ్చిందనేది నిర్ధారణకు వచ్చి తనని కార్డియాలజిస్ట్ దగ్గరికి ఫస్ట్ ఎయిడ్ చేసి కార్డియాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేయవలసిన అవసరం వచ్చింది. సో ఈ డైక్లోఫెనాక్ అంటే ఏమిటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ఈ డైక్లోఫెనాక్ ఎందుకు వాడతారు, ఎందుకు వాడకూడదు, ఈ డైక్లోఫెనాక్ అనే మందు పేరు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఈ యొక్క డైక్లోఫెనాక్ అనేటువంటి మందు ఎక్కువగా వాడేవారు ఎవరయ్యా అంటే, మొటా పనులు చేసుకొని కూలి పనులు చేస్తూ హిల్ ఏరియాస్ కొండ ప్రాంతంలో ఎక్కువగా ఇలా ఉంటుందండి టాబ్లెట్. కొన్ని ప్రాంతాల్లో రూపాయి, మీరు లోకల్ రిటైల్ ఫార్మసీకి వెళ్ళి ₹1 ఇచ్చి నొప్పుల టాబ్లెట్ ఉందంటే గ్రీన్ టాబ్లెట్ ఇస్తారండి. అది రెగ్యులర్గా ప్రతి మెడికల్ షాప్లో దొరికేటువంటి ఒక ప్రోడక్ట్. ఈ డైక్లోఫెనాక్ అనేది ప్రతి మెడికల్ షాప్లో దొరుకుతుంది. అయితే ఈ డైక్లోఫెనాక్ అనే మందు ఎక్కువగా ఎవరు వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు అనేది తెలుసుకుందాం. రిక్షా తొక్కేవారు మొట్టమొదటిగా ఆల్కహాల్ ఎక్కువగా సేవించి పడిపోయి కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండేవారు, లేదా ఈ కొండ ప్రాంతాల్లో చివరి వరకు, కొండ చివరి ప్రాంతాల్లో సగం నుంచి చివరి ప్రాంతాల్లో ఉండేవారు, ఏదైనా గోడౌన్లో లేకపోతే షాపులో గుమస్తాలుగా చేసేవాళ్ళు, డైలీ వేజ్ లేబర్స్, ఈ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు ఎక్కువగా ఈ డైక్లోఫెనాక్ అనే మందును వాడుతున్నారు. ఎందువల్ల వాడుతున్నారు అంటే, అతి తక్కువగా వచ్చేటువంటి పెయిన్ కిల్లర్స్లో ఈ నొప్పుల టాబ్లెట్ అనేది ఒకటి. సో ఈ టాబ్లెట్ వాడుతున్నారు, బాగానే ఉంది. సడన్గా ఈ డైక్లోఫెనాక్ అనే మందు వాడడం వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దుష్ఫలితాల్లో మొట్టమొదటిగా హార్ట్ ఫెయిల్యూర్స్ అండి. గుండె సడన్గా ఛాతీ నొప్పి రావడం, లేదా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పెయిన్స్ రావడం, ఈ సైడ్ ప్రాంతాల్లో ఎక్కువగా పెయిన్స్ రావడం, గ్యాస్ట్రైటిస్ ఇరిటేషన్, స్కిన్ సంబంధించిన అక్కడక్కడ దద్దులు రావడం, టాబ్లెట్ వేసిన 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత అక్కడక్కడ దద్దులు రావడం, కాలేయ సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఇటువంటి సమస్యలు ఎక్కువగా, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి. దీనిలో ప్రధానమైనటువంటి సమస్యల్ని మీకు ప్రస్తావిస్తున్నాను. సో ఇటువంటి టాబ్లెట్స్ అంటే డైక్లోఫెనాక్ అనేది చాలా రకాలుగా దొరుకుతుందండి. దానిలో నేను ఒక టాబ్లెట్ మాత్రం చూపిస్తున్నాను. ఈ వీడియోలో విజువల్ చూపిస్తాను, ఏ టాబ్లెట్ ఎప్పుడెప్పుడు ఎలా ఏ షీట్లో ఉంటుందనేది ఒక 4-5 రకాలు మీకు వీడియోలో క్లుప్తంగా నేను ఇస్తాను. ఈ టాబ్లెట్ వాడడం వల్ల ఇన్ని దుష్ఫలితాలు ఉన్న టాబ్లెట్ అంటే, రొమటాలజిస్టులు కొంతమంది కొన్ని సమస్యల మీద ఈ టాబ్లెట్స్ను వాడుతూ ఉన్నారు. టాబ్లెట్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంటుంది. ఇదే కాదు, ప్రతి టాబ్లెట్ కూడా. అయితే డాక్టర్ సలహా లేకుండా ఈ టాబ్లెట్ వాడవద్దని నిపుణులు చెప్తున్నారు. రీసెంట్గా కొన్ని అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన ఇండియాలో ఈ డైక్లోఫెనాక్ అనే మందు ఎక్కువగా వాడుతున్నారు. అది కూడా స్లమ్ ఏరియాస్లో ఈ టాబ్లెట్ని ఎక్కువ ప్రభావితం చూపుతుంది అనేది కొన్ని పరిశోధనలు దీనిలో తేలింది. సో మనం ఇదే కాదండి, ఏ డ్రగ్ వాడినా సరే డాక్టర్ సలహాతో దాని మంచి చెడులు రెండు గమనించుకొని వాడగలరని కోరుతున్నాను. తక్షణమే ఆపివేయండి.